పేషెంట్ తాలూకా మీరేనా మేడం? ఓకే ఫైన్. ఒకసారి రిపోర్ట్, పేషెంట్ రిపోర్ట్ ఇవ్వండి. ఓకే మేడం. సో రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్ చూస్తే కొంచెం సీవియర్ గా బ్లడ్ లాస్ ఉంటుంది. అలాగే కొంచెం బ్రెయిన్ లో కూడా కొంచెం క్లాట్ అనేది ఫామ్ అయినటువంటి, సో కంపల్సరీ దానికి సర్జరీ కావాల్సి వస్తుంది. బట్ 99% అయితే మేము గ్యారెంటీ ఇవ్వలేము. ఎక్కువ 1% అయితే మేము ఛాన్స్ అయితే ఇవ్వగలము. యూ విల్ డూ అవర్ బెస్ట్. సర్జరీ చేయాలి సార్. మా అబ్బాయికి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఖచ్చితంగా కాపాడండి మా అబ్బాయిని. Contraindications and so many effects. నీకు లేట్ రావడం బాగా అలవాటు అయిపోయింది. నేను బయట నిలబడడం నాకు అలవాటు అయింది. నిల్చునేసి ఏమైందిరా? అసలు నీ కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? దారిలో ఎమర్జెన్సీ ఉండే బ్లడ్ డొనేట్ చేశారా? మరి అదే లోపల చెప్పచ్చు కదరా. మ్యామ్ వెళ్ళలేదురా. అయినా నీ బ్లడ్ గ్రూప్ లానే నువ్వు కూడా చాలా రేర్ రా. అందరికి ఇలా డొనేట్ చేసుకుంటూ పోతే లాస్ట్కి నేను నీకు డోనర్ నెత్తాను. నేను శ్రీరామ్ ఫార్మసీ నుంచి వస్తున్నాను. మనలో ఆర్గన్ డొనేషన్ అంటే ఎంతమంది తెలుసు? నాట్ ఈవెన్ ప్రతి చిన్న దానికి ఇంటర్నెట్ మీద మన జనరేషన్ ఆర్గన్ డొనేషన్ లాంటివి బైబిల్ టాపిక్. సో మనము మన లైఫ్ కి గ్యారంటీ ఏమి? నెక్స్ట్ మినిట్ ఉంటాము, నెక్స్ట్ డే ఉంటాము, ఎన్ని ఇయర్స్ వెళ్తున్నాము, హెల్త్ అలాగా రీజన్ లేకుండా చనిపోయే కన్నా మన ఆర్గన్స్ ని డొనేట్ చేసి మన వల్ల అట్లీస్ట్ ఇంకొక ప్రాణం నిలబడడం అన్నా గొప్ప కదా. మీరు ఆర్గన్ డొనేషన్ పే చేసి ఆర్గన్ తీసుకుని బ్లాక్ మార్కెట్ అమ్మేదని గ్యారంటీ లేదు. వెరీ గుడ్ పర్సన్. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఏంటి గ్యారంటీ ఉంది? అయినా ఆర్గన్ డొనేషన్ అనేది మన మనుషులంటే సింపుల్ కాదు. ఒక పేషెంట్ ని ఓపెన్ చేసి వాళ్ళ ఆర్గన్స్ తీసుకెళ్ళి ఇంకో పేషెంట్ లో పెట్టాలంటే సింపుల్ కాదు. ప్రతి చిన్న డొనేషన్ కి కూడా ఏ డొనేషన్ చిన్నది కాదు, కానీ ప్రతి చిన్న ప్రొసీజర్ కి కూడా చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. కన్సర్న్ టీచర్స్, అఫీషియల్స్ వాళ్ళ ప్రెసెన్స్ లో జరుగుతుంది ఆర్గన్ డొనేషన్. సో ఇంకా కొన్ని హాస్పిటల్స్, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఇలాంటి బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి. కానీ అలాంటి బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయని మనం చేయాలనుకున్న గుడ్ ని ఆపేయలేం కదా. ఎక్కడో ఉన్న 0.2% కోసం మిగతా వాళ్ళందరి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టలేం కదా. మనం చనిపోయాక ఏమవుతుంది? మహా అయితే కాలుస్తారు లేదా పాటు పెడతారు. కాలిస్తే ఎక్కడో నదిలో బోల్డ్ అవుతాం. మేము పాటు పెడితే మన బాడీ గ్రౌండ్ లోకి వెళ్ళి డీకంపోజ్ అయ్యి క్లియర్ అవుతాం. అదే మనం ఆర్గన్ డొనేషన్ చేస్తే మన వల్ల ఎన్నో ప్రాణాలు వేస్తాయి. ఎంతో మంది కుటుంబాలు వాళ్ళ లవ్ వన్స్ ఇంకొంచెం ఇంకొన్ని ఇయర్స్ స్పెండ్ చేయగలుగుతారు. సో ఆర్గన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మన జనరేషన్ మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి it takes our duty to promote organ donation. This is Finland Foundation's official page. So please sign up. My dear students, just imagine how wonderful it will be. Giving someone a gift of sight, a heartbeat, a second chance, just by saying yes today, can be someone's hope tomorrow. One organ donation helps a believer. So, be a hero, be an organ donor. వన్ సెకండ్, మా ఫ్రెండ్ కూడా డొనేట్ చేస్తాడు. అరే రారా. మీరు వెళ్ళండి, నేను వీటితో మాట్లాడాలి. నీకన్నా పిచ్చా? ఆర్గన్ డొనేషన్ ఎలా చేసావు? ఆర్గన్ డొనేషన్ ఎందుకు చేయకూడదంటే వచ్చే జన్మలో మనం ఆర్గన్స్ లేకుండా పుడతాం. ఇంకోటి ఏంటంటే మన ఆత్మ కూడా శాంతించదు. అందుకే నేను ఆర్గన్ డొనేషన్ చేయలేదు. నువ్వు కూడా ఒకసారి ఆలోచించి ఉండాల్సిందిరా. అరే నువ్వు ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నావు ఈ కాలంలో కూడా? సరే విను,
ఉందే లేదో తెలియని వచ్చే జన్మ కోసం నువ్వు ఈ జన్మలో భయపడుతున్నావా? అయినా ఏం చేస్తే నీ ఆత్మకు శాంతి కలుగుతుందో నీకెలా తెలుసు? ఇన్ని రోజులు మనుషులు ఆస్తులు ఇవ్వడానికి ఆలోచిస్తారనుకున్నా, బట్ ఇప్పుడు అవయవాలు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఏం లోకంరా బాబు. దానం చేసే అవకాశం ఉత్పన్నమైతే అన్నింటికంటే ముందు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దానానికంటే ముందుగా చేయవలసిన కార్యం, అటువంటి కార్యము వేరొకటి లేదు ఈ జగతిలో. అభిమన్యు, ఒకసారి నువ్వు నా క్యాబిన్కి రా. వస్తున్నా మ్యామ్. నువ్వు ఆ రోజు అలా బ్రేవ్ గా అండ్ కైండ్నెస్ గా సైన్ చేశావు కదా, ఆ చేయడం బట్టి నాకు నీ క్యారెక్టర్ చాలా బాగుంది. అందుకే నేను నీకు ఏదైనా హెల్ప్ చేద్దాం. ఈసారి మన కాలేజ్ లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్ చేస్తున్నాం కదా, అందులో ఆర్గాన్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాను. నేను పర్మిషన్స్ అవంతా నీకు ఇప్పిస్తాను. నువ్వు జస్ట్ టీమ్ అండ్ సపోర్ట్ నువ్వు అరేంజ్ చేసి నీకు నేను హెల్ప్ చేస్తాను. ఒక నిమిషం, ఆ రోజు ఏం ఆలోచించి అంత డే స్టెప్ తీసుకున్నావు? మ్యామ్, నా థింకింగ్ ఏంటి అంటే, పుట్టేటప్పుడు మనం ఏం తీసుకురాలేం అండ్ పోయేటప్పుడు ఏం తీసుకువెళ్ళాం. సో మనం ఆర్గాన్ డొనేట్ చేస్తే 10 మందికి ఉపయోగపడతాం అండ్ అట్లీస్ట్ ఒక 2 పిల్లలను బతికించడం వల్ల అవుతాం. ఎక్స్క్యూజ్ మీ, నేను ఆర్గనైజేషన్ క్యాంప్ పెడుతున్నాను, మీరు నా టీం మెంబర్లో జాయిన్ అవుతారా? బ్రో, నా ఆర్గనైజేషన్ క్యాంప్కి స్పాన్సర్స్ వెతకడానికి హెల్ప్ చేస్తావా? సార్, ఆర్గాన్ డొనేషన్ కోసం మేము క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. మీరు ఆర్గాన్ డొనేట్ చేయగలరా సార్? సార్, ఆర్గాన్ డొనేషన్ కోసం మేము క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. మీరు ఆర్గాన్ డొనేట్ చేయగలరా సార్? హలో, మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాను. అభిమన్యు మీ ఫ్రెండా? తనకి యాక్సిడెంట్ అయ్యి సివియర్ బ్లడ్ లాస్ అయింది, ఎమర్జెన్సీలో ఉన్నాడు. మీరు త్వరగా వచ్చేయండి. కానీ సారీ. మ్యామ్, అభిమన్యు ఆర్గన్ డోనర్ కింద సైన్ చేశాడు. ఇదే హాస్పిటల్లో ఎంతోమందికి అభిమన్యు అవయవాలు దొరికితే వాళ్ళ ప్రాణాలు నిలుస్తాయి. ప్లీజ్ ఈ కన్సెంట్ ఫామ్ మీద సైన్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇవాళ మనం అందరం ఇక్కడ కలుసుకోవడానికి రీజన్ అభిమన్యు అనే ఒక వ్యక్తి. 4 months బ్యాక్ మేము ఆర్గన్ డొనేషన్ క్యాంప్ ద్వారా ఒక కాలేజ్ కి వెళ్లి 120 స్టూడెంట్స్ కి మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. అభిమన్యు ఒక్కడే ముందుకు వచ్చి సైన్ చేసి 1 second కూడా ఆలోచించకుండా ఫార్మ్స్ మీద సైన్ చేశారు. తనకి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు, తన ఫ్రెండ్స్ సపోర్ట్ చేయలేదు, క్లాస్మేట్స్ సపోర్ట్ చేయలేదు. చివరికి తనందరితానే మా దగ్గరకు వచ్చి నేను మీకు ఏమైనా హెల్ప్ చేయగలనా అని అడిగాను. అని అడగడమే కాకుండా మా దగ్గర ఫార్మ్స్ తీసుకుని ఎక్కడ ప్రతి చోట తిరిగి కాలేజెస్ అన్ని తిరిగి 40 డోనర్స్ చేసి సైన్ చేయించారు. ఇవాళ పక్కన వ్యక్తికి ఏం జరుగుతుంది, తన చుట్టూరు ఏం జరుగుతుందో తెలియకుండా బ్రతికి ఇండివిజువలిస్టిక్ సొసైటీలో అభిమన్యు తను చనిపోతూ కూడా చాలా మంది ప్రాణాలు బ్రతికించి చనిపోయారు. అభిమన్యు లైఫ్ లో సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ మనతో ఉన్నారు. అభిమన్యు గురించి వాళ్ళ వర్డ్స్ లోనే విన్నాం.
తను ఇందాక చెప్పినట్టు 40 మెంబర్స్ ఆర్గాన్ డొనేట్ చేయలేదు, ఇంక్లూడింగ్ మీ అండ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. టోటల్ 42 మెంబర్స్ ఆర్గాన్స్ డొనేట్ చేశారు. ఎందుకు తన ఫ్రెండ్ ఇక్కడ లేరు అంటే బికాస్ హీ ఫెల్ట్ గిల్ట్ బికాస్ ఆన్ ద డే హీ డిడ్ంట్ సపోర్ట్ దట్ అభిమన్యు. సో టోటల్ ఇంక్లూడింగ్ మీ అండ్ అభిమన్యు గేవ్ లైక్ 42 మెంబర్స్ ఆర్గాన్ డొనేట్. ఇన్ని రోజులు అభి జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది అనుకున్నాను. మా అమ్మ చెప్తూనే ఉంది వాడికి అభిమన్యు అని పేరు పెట్టకే అని. ఆ మహాభారతంలో అభిమన్యుడు చిన్న వయసులోనే చనిపోయాడు. ఏదైనా చిరంజీవి పేరు పెట్టమ్మా, అబ్బాయి జీవితం బాగుంటుంది అని. కానీ నేను నా మొండి పట్టుదలతో మా అమ్మ మాట వినకుండా వాడికి అభిమన్యు అనే పేరు పెట్టా. వాడు కూడా అభిమన్యుడిలాగా ధైర్యవంతుడు అవ్వాలని, సద్గుణ సంపన్నుడై తన జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాడు అని చెప్పి అనుకున్నాను. కానీ మా అమ్మ అన్నదే నిజమైంది. వాడు చనిపోతూ కూడా ఎంతోమందికి ప్రాణదానం చేసిపోయాడు. అభిమన్యు గుండె చప్పుడు ఈ అమ్మాయి రూపంలో ఇంకా మన మధ్యలోనే ఉంది. దానాల్లో అవయవదానం చాలా గొప్పది. అభిమన్యు ఒక వ్యక్తి ఒక అడుగు ముందుకు వేశాడు. ఇక మీ వంతు.